అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆనవాయితీ. సో ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి మాత్రం పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో ముఖ్యంగా మన తెలుగువాడైన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంటే ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ కు పద్మ విభూషణ్ అవార్డు దక్కడం అనేది నిజంగా ఒక గర్వకారణం అని చెప్పాలి. సో వైద్య విభూషణుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ మరియు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. మరియు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. వీటితో పాటు మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య వీళ్లకు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వాళ్ళు అన్నమాట. మరియు తమిళనాడుకు సంబంధించి పద్మభూషణ్ అవార్డు అజిత్ సినిమా యాక్టర్ అయిన అజిత్ కు వచ్చింది. మరియు శోభనకు కూడా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. మరియు కర్ణాటక నుంచి అనంత్ నాగ్ కు పద్మభూషణ్ అవార్డు దక్కడం జరిగింది. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వైద్య నగధీరుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు రావడం అనేది నిజంగా చాలా అతని సేవలను గుర్తించడం అనేది ఒకంత నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా గొప్ప పని చేసిందని చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి దాదాపు 3 అవార్డులు వచ్చినాయి. పద్మశ్రీ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ అవార్డు వచ్చింది, పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. అంటే దేశంలో వన్ అండ్ ఓన్లీ డాక్టర్ 3 అవార్డులను గెలుచుకున్న మొట్టమొదటి మెడికల్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఏఐజీ హాస్పిటల్ ప్రెసిడెంట్ చైర్మన్ గా ఉన్నాడు. సో ఆ ఏఐజీ హాస్పిటల్ ను అతను ఒక పరిశోధన కేంద్రంగా తయారు చేస్తున్నాడు. అంటే దాదాపు వరల్డ్ కు అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అని చెప్పి ఏఐజీ హాస్పిటల్ ను కొనియాడతారు. ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ కు చాలా మంది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వివిధ దేశాల నుంచి పేషెంట్లు ఇక్కడికి వచ్చి వాళ్ళ వైద్యం చూపించుకునే స్థాయికి అతను ఈ ఏఐజీ హాస్పిటల్ ను తీసుకెళ్లడం జరిగింది. సో ఇతనికి మీరు ఇక్కడ గమనిస్తే ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి దక్కిన గౌరవం, దేశంలో 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు అనమాట. సో 3 పద్మ పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్. సో పద్మ విభూషణ్ అంటే సెకండ్ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు అనమాట. అంటే అత్యంత రెండవ పౌర పురస్కారం. మొట్టమొదటిది వచ్చేసి భారతరత్న అంటారు. సో సెకండ్ వచ్చేసి పద్మ విభూషణ్ అంటారు. సో పద్మ విభూషణ్. సో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. ఆయనను ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. తాజాగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చరిత్ర సృష్టించారు. సో ఇతను ఏపీలోని విశాఖపట్నంలో ఆయన జన్మించారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండి, చండీగఢ్ లో పీజీఐఎంఈఆర్ లో డిఎం పూర్తి చేశారనమాట. సో ఇతను కర్నూలు మెడికల్ కాలేజీలో, యాక్చువల్లీ ఈయన పుట్టింది వైజాగ్ లో, విశాఖపట్నంలో, కానీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది కర్నూలు మెడికల్ కాలేజీలో. మరియు మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండి పూర్తి చేశారు. చండీగఢ్ లోని పీజీఐఎంఆర్ లో డిఎం పూర్తి చేశారనమాట. తర్వాత నిమ్స్ లో గ్యాస్ట్రోఎంట్రాలజీగా తర్వాత నిమ్స్ లో పూర్తి స్థాయి డాక్టర్ గా అంటే మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులుగా సేవలు అందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిని స్థాపించారు. ప్రస్తుతం 40 రకాల వైద్య ప్రత్యేకతలతో ఏఏజీ రోగులకు సేవలు అందిస్తుంది. 4 దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన వైద్య ఆవిష్కరణలు, విద్యా పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు. జిఐ ఎండోస్కోపీ నైపుణ్యం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. పేరోల్ ఎండోస్కోపీని మయోటమీ మరియు పరిచయం చేసిన మొదటి వైద్యుడు ఇతనే. సో ఈయన చాలా రకాలు అంటే ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చాలా రకాల కొత్త కొత్త పరిశోధనలను ఈ హాస్పిటల్లో మన హైదరాబాద్ కంటే ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఆయన చాలా వివిధ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ తో టైఅప్ అయి వాటిని ఇక్కడికి తేవడం జరిగింది. మొన్న రీసెంట్ గా నోబెల్ ప్రైజ్ బహుమతి అంటే పైలోరీ బ్యాక్టీరియా పరిశోధనల గురించి ఒక ల్యాబ్ ను కూడా ప్రారంభించారు. మరియు క్యాన్సర్ కు సంబంధించి కోలోన్ క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తుందని చెప్పి కోలోన్ క్యాన్సర్ గురించి కూడా ఒక సపరేట్ గా దాని గురించి దాని గురించి సపరేట్ గా ఇంకో విభాగాన్ని ప్రారంభించారు. మరియు 2D మరియు 3D అంటే న్యూరోవాస్కులర్ సంబంధించి 2D 3D స్కానింగ్ దాని గురించి ఒక సపరేట్ గా ఒక ల్యాబ్ ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే చాలా ప్రపంచ రంగంలో ఒక అసలు కొత్త కొత్త ఆవిష్కరణలు అనేది ఈ ఏఏజీ హాస్పిటల్లో అతను పరిశోధనలు చేయడానికి చాలా అవకాశాలు కల్పిస్తూ కొత్త కొత్త ల్యాబ్లను ఏర్పాటు చేస్తూ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న అతనికి ఈ అవార్డు రావడం అనేది నిజంగా ఒకంత చాలా గర్వకారణం అని చెప్పాలి మన తెలుగు వాళ్ళకు. ఇంకా కోవిడ్ సమయంలో కీలకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోవిడ్ మహమ్మారితో వణికిపోతున్న దశలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆయన బృందం వైరస్ పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది. COVID-19 రోగుల్లో జీర్ణశయాంతర సమస్యలపై చికిత్సలకు ప్రోటోకాల్ ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారనమాట. సో COVID-19 సమయంలో కూడా అతను ఈ జీర్ణశయాంతర సమస్యలపై ప్రోటోకాల్ ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైడ్ లైన్స్ బుక్ రిలీజ్ చేశారు. సో ఆయన బుక్ కూడా రిలీజ్ చేశాడు ఆ టైంలో. ఈ పుస్తకం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు వైద్యులకు కోవిడ్ చికిత్సలో మార్గదర్శిగా మారింది. సో ఆయన కోవిడ్ టైంలో ఆయన నిర్దేశించిన మార్గదర్శకాలపై ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఆ బుక్ అనేది అన్ని వివిధ ఆసుపత్రులకు అందరికి ఇవ్వడం వల్ల అదొక కోవిడ్ నియంత్రణకు అనేది ఒక మార్గదర్శిలాగా ఆ బుక్ అనేది ఉపయోగపడింది. ఇంకా సో ఈయన అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. వాటిలో మాస్టర్ ఆఫ్ ద వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ అవార్డు. సో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఇతనికి చాలా వచ్చాయి. సో అందులో ఒకటి మాస్టర్ ఆఫ్ ద వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ జీర్ణాశయాంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రూడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు కూడా ఉన్నాయి. ఆయన భార్య క్యారల్ యాన్ రెడ్డి డెర్మటాలజిస్ట్ గా సేవలు అందిస్తున్నారు. కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో ఉంటున్నారు అనమాట. సో ఇతనికి వచ్చిన అవార్డులను చూస్తే మనము పద్మ విభూషణ్ 25 కి అంటే 2025 కి, పద్మభూషణ్ 2016 లో వచ్చింది, పద్మశ్రీ 2002 లో వచ్చింది, బిసి రాయ్ అవార్డు 1995 లో వచ్చింది, మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు 2009 లో వచ్చింది, మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ అవార్డు 2013 లో వచ్చింది, రూడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు 2021 లో వచ్చింది. సో ఇది ఆయన చేసిన వైద్య విభాగంలో చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డ్స్ ఆయనను వరించాయి. ఒక ఇంతకు చెప్పాలంటే ఆయన చాలా ఎంతో సిన్సియర్ గా సేవలు అందిస్తూ పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఎలాంటి దాన్నైనా అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఎలాంటి వ్యాధినైనా క్యూర్ చేసే ఆవిష్కరణలు ప్రజెంట్ గా ఏఏజీ హాస్పిటల్లో ఉన్నాయి. సో అది ఒక ప్రపంచ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కేంద్రంగా తయారైందనడానికి ఎలాంటి సందేహం లేదనమాట. సో ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజీ పద్మ విభూషణ్ అవార్డు పొందిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుదాం. సో నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డు నందమూరి బాలకృష్ణకు ప్రెసెంట్ గా పద్మభూషణ్ అవార్డు లభించడం జరిగింది. నందమూరి బాలకృష్ణ మీకు అందరికి తెలిసిందే, కళకు సంబంధించి. ఇతనికి ఏమో నాగేశ్వర్ రెడ్డికి ఏమో మెడికల్ విభాగంలో సేవలు అందించిన దానికి అనుగుణంగా పద్మవిభూషణ్ అవార్డు లభించింది. సో నందమూరి బాలకృష్ణకు కళలు అంటే సినిమాలకు సంబంధించిన ఆయన చేసిన సేవలకు గాను
పద్మభూషణ్ అవార్డు లభించింది. సో అతను హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి అక్కడ ప్రజలకు సేవలు అందిస్తూ మరియు బసవతారకం హాస్పిటల్ అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా కూడా కొనసాగుతూ, ఎందుకంటే క్యాన్సర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో చాలా ఖరీదు ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన వైద్యం అనేది చాలా ఖరీదైన వైద్యం ఉంటుంది. సో దానికి సామాన్య ప్రజలకు కూడా సేవలు అందించే విధంగా, సామాన్య ప్రజలకు కూడా మామూలుగా ఖరీదులో మామూలు డబ్బులు తీసుకుంటూ ఒక గొప్పగా సేవలు అందిస్తూ బసవతారకం హాస్పిటల్ అనేది, క్యాన్సర్ హాస్పిటల్ అనేది చాలా ప్రశంసలు పొందుతుంది. సో అందుకు మేజర్ కారణం ఎవరంటే నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ కు చైర్మన్ గా వ్యవహరిస్తూ వివిధ అంతర్జాతీయ సంస్థలతో నుంచి ఒప్పందాలు చేసుకుంటూ ఒక సామాన్య అంటే ఒక మామూలు రుసుంతో మన ఆంకాలజీ విభాగానికి సేవలు అందిస్తున్న నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. మరియు తమిళనాడు సూపర్ స్టార్ అజిత్ కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది. సో అజిత్ యాక్చువల్లీ మొన్న రీసెంట్ గా కూడా కార్ రేసింగ్ లో అతను ఒక ప్రైజ్, దుబాయ్ లో ఒక కార్ రేసింగ్ జరిగింది. సో ఆ కార్ రేసింగ్ భారతదేశం తరపున అతను ఒక థర్డ్ ప్లేస్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే అతనికి చాలా ఇంట్రెస్ట్ అనమాట, కార్ రేసింగ్ కానీ బైక్ రేసింగ్ ఈ రంగాలలో చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. సో ఆ రంగాలలో అతను వివిధ రకాలుగా అంటే అభివృద్ధి పనులు చేస్తూ, సో ఈ కళారంగాన్ని కూడా ఇతని సినిమాలకు కూడా చేస్తున్నందుకు గాను అజిత్ కు పద్మభూషణ్ అవార్డు లభించింది. మరియు కర్ణాటకలో అనంత్ నాగ్కు మరియు శోభనకు కూడా అంటే డాన్సర్ అనమాట, నటి, సో ఆమెకు కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది అనమాట. వీటితో పాటు ఇంకొక వ్యక్తి పద్మశ్రీ అవార్డును పొందిన వ్యక్తి మందకృష్ణ మాదిగ. సో మందకృష్ణ మాదిగ గురించి మీకు అందరికీ తెలిసిందే, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ ఆ ప్రజలకు, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలు చాలా అన్యాయం పొందుతున్నారు, ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు రావట్లేదు ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం వల్ల అని చెప్పి పోరాడుతూ వాళ్ళ అణగారిన వర్గాల కోసం మరియు వాళ్ళ ఎస్సీ వర్గీకరణ కోసమే కాకుండా చిన్నపిల్లలకు సంబంధించి అంటే గుండెకు సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించి హార్ట్కు సంబంధించిన వ్యాధితో పోరాడుతున్న చిన్నపిల్లలకు సౌకర్యాల కోసం కూడా ప్రభుత్వంపై పోరాడినందుకు గాను చాలా విషయాలలో అంటే పబ్లిక్ అఫైర్స్ విషయంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రలోభాలకు లోను కాకుండా ఓన్లీ ఆ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ మరియు చిన్నపిల్లల కోసం పోరాడుతూ చాలా మళ్ళా మహిళల కోసం మరియు వితంతుల కోసం పోరాడినందుకు ఎంఆర్పిఎస్ ను స్థాపించి పోరాడినందుకు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ విధంగా మందకృష్ణ మాదిగ అన్నకు ఈ పద్మశ్రీ అవార్డు లభించినందుకు అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ, సో ఇదనమాట మేజర్ గా. సో పద్మశ్రీ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డులకు సంబంధించి ఎవరైతే అవార్డులు పొందారో, ఒకటి ఏంటంటే ఇంకోటి రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చాలా సంతృప్తిగా లేడనమాట ఈ విషయంలో. ఎందుకంటే అతను పంపించిన కొందరికి అవార్డ్స్ రాలేదని చెప్పి ఒక లెటర్ రాయబోతున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా అందశ్రీకి అంటే జయ జయ హే తెలంగాణ పాట రాసిన అందశ్రీకి ప్రపోజల్ పెట్టిండు అనమాట, ఇది పద్మశ్రీ అవార్డు కోసం. అతనికి రాలేదు. మరియు గద్దర్ కూడా పద్మ విభూషణ్ కు ప్రపోజల్ పెట్టిండు, సో గద్దర్ కూడా రాలేదు. కొందరికి రేవంత్ రెడ్డి ప్రపోజల్ పెట్టిండు కానీ వాళ్ళకి రానందుకు కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు. సో సరే, ఏదైనా ఇది ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కూడా అవార్డులు ఉంటాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన అవార్డు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.